కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు గ్రామాల్లో 4 సెంట్లు పట్టణాల్లో 3 సెంట్లు ఇవ్వాలని జర్నలిస్ట్ మీసాల రామస్వామి రంగారవిలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకటనారాయణ కలిసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు రామస్వామి రంగారవిలు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వివిధ రకాల అనారోగ్య కారణాలతో జర్నలిస్టులు మృతి చెందుతున్నారని వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని వారు కోరారు. ఇన్సూరెన్స్ లేవా వాళ్ళకి? ఇన్సూరెన్స్ మీరు అందరికీ అవగాహన కల్పించిన ఇన్సూరెన్స్ లేవా మేడం? కానీ వాళ్ళు అప్లై చేసుకోవట్లేదు. ఆల్రెడీ మనం కట్టించినాం మేడం. ఈస్టర్న్ కార్డులో అందరికీ అవగాహన జనాలకు అందరూ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కావాలి. మన ఇష్టము ప్లస్ మనకు ఆదాయం కుటుంబం కట్టిన రెండు రకాలుగా చూసుకోవాలి. మీరు చెప్పిన తర్వాత వెళ్తుంది అది పెట్టాను అమౌంట్ ఇచ్చారు. జర్నలిస్ట్ సమస్యలపై ఈరోజు డిఆర్ఓ మేడంకి విన్నపత్రం అందించాము. ఈ జర్నలిస్టు సమస్యలు అనేది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అకడేషన్లు యూట్యూబ్ ఛానళ్ళకు కానీ అకడేషన్లు ఇవ్వాలని మన డిమాండ్. ఇంకో విధంగా జర్నలిస్టులు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో ఇండ్లు అప్లై చేసుకోమని డిఆర్ఓ మేడం చెప్పింది. నీ పేరు? రంగా. ఓకేనా? ఈరోజు జర్నలిస్టులు ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవము. అయితే జర్నలిస్టులు చాలా రోజులుగా 15 ఏళ్ళకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అయితే ప్రభుత్వాలు మారినాయి కానీ ఇళ్ల స్థలాలు అయితే రాలేదు. ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది, జర్నలిస్టులకు పట్టణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు, గ్రామ స్థాయిలో అయితే 4 సెంట్లు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ విధంగానే జర్నలిస్టులకు అర్హులైన జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పేసి, అలాగే యూట్యూబ్ ఛానల్లో ప్రతి జిల్లాకు ఒక 10 అకడేషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము అనేకసార్లు కోరుతున్నాము. కర్నూలుకి ఇంతవరకు ప్రెస్ క్లబ్ లేదు, ఒక ప్రెస్ క్లబ్ ఇవ్వాలని కోరుతున్నాము. 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పక్క రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తుంది, మరి మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము. కనుక జర్నలిస్టులు అనేక మంది మధ్యకాలంలో చనిపోయారు. అలా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు భద్రత కల్పిస్తూ వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము. వీటన్నిటికీ ముఖ్యంగా డిఆర్ఓ వెంకటనారాయణ అమ్మను కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాము. ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కర్నూలులో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, అలాగే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల సమస్యలతో కూడిన వినతి పత్రం ఇచ్చాము. జర్నలిస్టు సమస్య పరిష్కరించాలని కోరుతున్నాము.